అసలు ఈ రెండు మండలాలలో మనం ఏమేం కార్యక్రమాలు చేయగలం, అసలు చేయగలమా, మామూలుగా ఉండిపోవడమే బెటరా, మన ఫోకస్ ఇతర జిల్లాల మీద చేద్దామా, ఈ రెండు జిల్లాల్లో ఉన్న మానవ వనరులు ఏంటి, ఉద్యమపరమైన మేధోపరమైన వనరులు ఏమిటి, ఎలా చేస్తే బాగుంటుంది అనే అంశం మీద ఏం చేయాలి, ఎలా చేయాలనే ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ 2 రోజుల సమావేశం. నా పేరు కందికొండ మోహన్. నేను హన్మకొండ జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి 9:30, 10 గంటలకు ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న నాకు గత మ్యాజిక్ ఒక ప్రోగ్రాం ఇచ్చిన సందర్భంగా వాళ్ళు ఆ ఖర్చు డీటెయిల్స్కి సంబంధించిన లిస్టు మనకి ఇచ్చారు. దాన్ని నేను పూర్తిగా అబ్జర్వ్ చేసి ఈ కార్యక్రమానికి వీళ్ళు ఎలాంటి వస్తువులు తీసుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎలాంటి ఆర్గనైజింగ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు అన్నదాన్ని నేను గమనించాను. దాంట్లో చాలా విషయాలను వాళ్ళు ప్రతి పాయింట్ను రాసుకొని దానిపైన ఎలా ప్లాన్ చేసుకున్నారో నేను గమనించాను. అంతేకాక మరియు హన్మకొండ జిల్లా సంబంధించిన నాయకుల ఫోన్ నెంబర్సు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి వీళ్ళలో మీ గ్రూపులో ఉన్న వాళ్ళు ఎంతమంది, లేని వాళ్ళు ఎంతమంది గమనించమన్నారు. అది కూడా చూసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన గ్రూప్లో యాడ్ అయి ఉన్నారా, లేక అన్నకు మాత్రమే కాంటాక్ట్ అయి ఉన్నారా చూసుకొని వాళ్ళతోటి మాట్లాడుకుంటూ వాళ్ళని గ్రూప్లో యాడ్ చేసుకుంటూ ఉన్నాము ఇప్పటి వరకు. ఇంకా అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకం ఇచ్చి దీని మీకు ఉన్న సమయంలో ఎంతో కొంత చదివి అధ్యయనం చేయమన్నారు. అది కూడా కొంత భాగాన్ని చదివాను. దాని తర్వాత ఇప్పుడు మనం సమావేశానికి సిద్ధమయ్యాం. థ్యాంక్ యూ. జై భీమ్. నా పేరు మహమ్మద్ ఇమ్రాన్. వరంగల్ జిల్లా ఎంఎన్ఎస్ యూత్ ప్రెసిడెంట్. నేను ఉదయం 6:30కు ఇక్కడికి చేరుకున్నా. కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని ఇక్కడికి వచ్చేసా. వచ్చిన వెంటనే ఇక్కడ చిన్న చిన్న పనులుంటే చేసేసి ఆ తర్వాత అన్న నాకు కాంటాక్ట్స్ నెంబర్స్ ఇచ్చారు. దాదాపు ఒక 400-500 నెంబర్లు ఇచ్చారు నాకు. వరంగల్, హన్మకొండ ఈ 2 ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ మొత్తం ఇచ్చేసి మనకి వరంగల్ వాళ్ళని హన్మకొండ వాళ్ళని దాంట్లో నుండి డివైడ్ చేసేయనంటే అవి కొన్ని నెంబర్లు తీసుకొని దాదాపు 52 మందికి ఏమో నేను కాల్ చేసి మాట్లాడితే దాంట్లో మనకి అన్నయ్యకి పరిచయం ఉండి అన్న వాళ్ళకి ఎప్పుడు కూడా టచ్ లేకుండా ఉండడం వల్ల వాళ్ళు మన నుండి కొంచెం దూరంగా ఉన్నారు. సో నేను మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం ద్వారా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి ఎంఎన్ఎస్ ప్రతి మండలానికి కూడా గ్రూప్స్ పెట్టారన్న. ఆ గ్రూప్ లో కూడా యాడ్ చేయమని చెప్పిళ్ళు. యాడ్ చేసేసా. నేను వచ్చినప్పటి నుండి ఫోన్లు చేయడమే పనిగా పెట్టుకున్నా ఈరోజు. థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు వినయ్. నేను మార్నింగ్ 6 గంటలకు వచ్చాను. యాక్చువల్లీ సార్ 5 గంటలకి రమ్మన్నారు కూరగాయలు తేవాలని. ఇంటికి వచ్చాక ఆల్రెడీ ఇమ్రాన్ కూరగాయలు తెస్తానని చెప్పారు. 6 గంటల తర్వాత 7 గంటల వరకు నేను చదువుకుంటూనే ఉన్నాను. న్యూస్ ఇట్లా చూస్తూ ఉన్నాను. తర్వాత నాకు సారు ఒక బుక్ ఇచ్చారు, భగత్ సింగ్ బుక్. తర్వాత ఒకటి బాణాసాలో ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ప్రోగ్రామ్స్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళకు కనీసం ఒక 100 మంది దాకా ఫోన్ చేశాను. వాళ్ళు కూడా మంచిగా రియాక్ట్ అయ్యారు. కొంతమంది నెక్స్ట్ జరిగే ప్రోగ్రామ్స్ కూడా వస్తా అన్నారు వాళ్ళు. ఇంకా జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఒక 11-12 జిల్లాల వరకు మాట్లాడాను. ఇంకా కొంతమంది చేయాల్సి. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు రజనీ కుమార్, హన్మకొండ మండల ప్రధాన కార్యదర్శిని. నేను మార్నింగ్ 9 o'clock ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక గూగుల్ షీట్ల నంబర్లు తీసి వాటిని ఫాలోఅప్ చేయమని అన్నారు నరేష్ అన్న గారు. ఆ తర్వాతకి ఆ వర్క్ అయిపోయాక మళ్ళీ 2019 KU సభలలో వరంగల్, హన్మకొండ సభ్యులు ఎవరెవరు ఉన్నారో వాటిని వెరిఫై చేయమంటే ఒక 400 పీపుల్కి వెళ్ళి 36 మెంబర్స్ను ఫాలోఅప్ చేసిన. వాళ్ళకి కాల్ చేయడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి ఈరోజు రేపటి సభలకు మరియు ఏప్రిల్ 11కు మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సభలకు వచ్చే వాళ్ళను మాట్లాడి అన్నకు రిపోర్ట్ చేయడం జరిగింది. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు సాయి శంకర్, వరంగల్. నేను 10 గంటల ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది. రాగానే నరేష్ అన్న గారు నాకు ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఎవరెవరు వస్తున్నారో కనుక్కోమని చెప్పారు. దాదాపు 120 మందికి కాల్ చేసి మాట్లాడాను. జై భీమ్.
రెస్పాన్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా వస్తానని రెస్పాన్స్ ఇచ్చారు. వారి ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొస్తా అన్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. జై భీమ్ జై హింద్ సార్. అది కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చొప్పదా నియోజకవర్గం. నేను నిన్న మధ్యాహ్నం వరకు వచ్చాను. అన్నగారితో కొన్ని సమస్యలు చెప్పుకున్నా, బాగానే పలకరించండి, సాల్వ్ చేసి ఇటువంటి మార్గంలో పోతే మీకు బాధలు లేకుండా అవుతాయని చెప్పారు. నిన్న వచ్చి ఇక్కడే ఉన్నా, ఇక్కడే పడుకున్నా. తెల్లవారి వంటలో సాయం చేయండి అని అంటే ఈ వంట నా దగ్గర రాలేదు, వాళ్ళే చేశారు. కాకపోతే నెంబర్లు ఇచ్చాడు చొప్పదా నియోజకవర్గానికి ఒక 20 నెంబర్లు ఇచ్చారు. దగ్గర 15 నెంబర్లు అందరు కాంటాక్ట్ చేసి మేము మీటింగ్ పెట్టబోతున్నాం, మీరు అందుబాటులో ఉండాలంటే సరే అన్నాను. దాదాపు అందరూ రెస్పాన్స్ అయ్యారు. ఒక 2-3 ఫోన్లు అందుబాటులో లేవని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సమాచారం. జై భీమ్ జై హింద్ సార్. నేను మేకల సురేష్, హసన్పర్తి మండల అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడ్డా. 11 గంటలకు రావడం జరిగింది. కొంచెం ఆలస్యమైందన్న, ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. వచ్చిన తర్వాత అన్నం పరిచయం చేసుకున్న తర్వాత రామకృష్ణ రహస్యాలు బుక్ ఇవ్వడం జరిగింది. అది ఒక 2-3 పేజీలు చదివాను. అందరికీ జై భీమ్ జై హింద్ సార్. నా పేరు కంజర్ల సుమన్. అన్నగారితో మొదటి పరిచయంలోనే అన్న ఐనవోల్ మండల అధ్యక్షుడిగా నియమించారు. అక్కడి నుంచి ఇక్కడికి రావడం కూడా కొద్దిగా లేట్ అయింది. 10 తర్వాత సమయంకి మేము ఇక్కడికి చేరుకున్నాము. ఇక్కడికి చేరుకోగానే అన్న మాకు ఒక హన్మకొండ జిల్లా యొక్క లిస్ట్ ఇచ్చి మండలంలో ఉన్న ఊర్ల పేర్లన్నీ రాయమని లిస్ట్ ఇచ్చాడు. అవన్నీ రాశాను. అంతే. మొత్తం 170 చిల్లరున్నాయి. థ్యాంక్ యూ. నా పేరు సంజయ్, హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం. ఈరోజు నేను భగత్ సింగ్ స్ఫూర్తి సభ చూడడానికి మా డాడీతో వచ్చాను. అందరికీ జయించాను. నా పేరు రాజశేఖర్, హసన్పర్తి మండల కేంద్రం. ఇదివరకు ఎంఎన్ఎస్ సభలో చాలాసార్లు నరేష్ అన్నతోటి ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఆయన ద్వారా చాలా విషయాలు, మూఢనమ్మకాలపై చాలా అవగాహన పెంచుకొని నా జీవితంలో కూడా చాలా మార్పులు జరిగినాయి. హోప్ మీ అందరికీ కూడా చాలా మార్పులు జరిగే ఉంటాయి. ఇటువంటి సభకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భగత్ సింగ్ స్ఫూర్తి సభను రావడం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భగత్ సింగ్ మరణించే రోజు ఏ విధంగా అయితే తను చెప్పిన వాక్యాలను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇన్స్పిరేషనల్ గా మూఢనమ్మకాల మీద, దేవుడి మీద ఆయన ఇచ్చిన స్పీచెస్ ఏ విధంగా నా మీద ప్రభావం చూపినాయి, ఆ విధంగానే నేను జీవితంలో కూడా అందరినీ నేను వండుకుంటూ నాతో పాటుగా చుట్టుపక్కల వాళ్ళని కూడా చేయడానికి నా వంతు కృషి చేస్తాను. మరి ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే సభ్యులందరికీ ధన్యవాదాలు. నమస్తే. జై హింద్ సార్. నా పేరు చీకటి తిరుపతి. మాది పెద్దపల్లి జిల్లా దొంగతుర్తి గ్రామం, ధర్మారం మండలం. నేను పొద్దుగాల 5 గంటలకు లేచి ప్రయాణం చేసి వచ్చాను. అన్నగారిని, నరేష్ అన్న గారిని మొదటిసారిగా కలవడం, తొలిసారి పరిచయం చేసుకొని మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత అన్నగారు నాకు అంబేద్కర్ జీవిత చరిత్ర చిన్న బుక్ ఇచ్చారు. అది ఒక 4-5 పేజీలు చూశాను. అందరికీ జై భీమ్. జై భీమ్ జై హింద్ సార్. మాది వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిల్చెల గ్రామం. నా పేరు గాదం ప్రణీత్. నేను మొదటిసారిగా అన్నగారిని కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. జై భీమ్. నా పేరు చింతానంద్, పొట్టు వరంగల్ మండల్, తిమ్మాపురం గ్రామం, వరంగల్ జిల్లా. ఇంతవరకు నేను ఎవరికి పరిచయం కాలేదు, కానీ అన్న నరేష్ గారి వీడియోలు బాగా చూస్తా. తప్పకుండా కలవాలి, ఇంటికి పోయి కలవాలి అనేది అనిపించింది. నేను ఫోన్లో చూస్తే ఈరోజు సమావేశం అనేది అది తెలుసుకొని వచ్చి కలుద్దామని ఒక్కనే వచ్చాను. 2-3 ఫ్రెండ్స్ను చెప్పిన పోదామన్నారు. అందరు మిస్ అయ్యారు. నేను ఒక్కనే వచ్చిన 12:20కి వచ్చిన రావడమే సమావేశం మొదలైంది. అంతే. జై భీమ్ జై హింద్ సార్. నా పేరు కమలాకర్, మాది పరకాల మండల్. రీసెంట్గా అన్న నన్ను పరకాల మండల అధ్యక్షునిగా నియమించారు. నేను మార్నింగ్ 10 గంటలకి ఇక్కడికి వచ్చాను. వచ్చి రావడంతోనే అన్న నన్ను డిస్టిక్స్ అన్ని రాయమని చెప్పారు. తెలంగాణ డిస్టిక్స్ అన్ని రాస్తే దాన్ని అధ్యక్షులు, ఉపాధ్యక్షులు నేను వివరంగా రాసుకుంటాం, మీరు డిస్టిక్స్ అన్ని వివరించమన్నారు. అవన్నీ రాశాను. రాసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత కంప్లీట్ అయిపోయింది. అయిపోయినాక జ్ఞానోదయ్ నేను బయటికి వెళ్ళి భగత్ సింగ్కి నివాళులు అర్పించడానికి పూలు కోసుకొచ్చాము. ఆ తర్వాత సభలు ముగించాం. జై భీమ్ జై హింద్ సార్. వరంగల్ జిల్లా, వరంగల్ మండలం, ఏన్మామల గ్రామం, సుందరయ్య నగర్లో ఉంటాను. నా పేరు మోసంగి వెంకన్న. ఈరోజు పొద్దుగాల 8 గంటలకు
బయలుదేరి రావడం జరిగింది. 10 అయింది. వచ్చిన వెంటనే అన్నగారిని కలవడం జరిగింది. రాగానే పైకి తీసుకొచ్చిండు. కొంచెం పరిచయ కార్యక్రమం అయింది. కుల నిర్మూలన అంబేద్కర్ గారు రాసిన బుక్ ఇచ్చిండు. అది చదవడం జరిగింది. అంత సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు అన్నగారిని లైవ్లో కలవడం, ప్లస్ ఎంఎన్ఎస్ సభ్యులను ప్రతి ఒక్కరిని ఇక్కడ కలవడం, నిజంగా కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభ్యుదయ వాదానికి నేను శిరస్సు వంచి జైబీములు చెప్తాను. జై భీమ్, జై ఇన్సాన్ అందరికీ. ఈ ఎంఎన్ఎస్ వ్యవస్థాపకులు మన బైరి నరేష్ అన్న, సుజాత్ చర్ల గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి ఈ భగత్ సింగ్ స్ఫూర్తి సభలు ఈ 2 రోజుల వల్ల మేము ఇక్కడ అన్నగారిని ప్రజెంట్ నేను వీడియోలో యూట్యూబ్లో చూడడమే కానీ అన్నగారిని నేను బైరి నరేష్ అన్నని ప్లస్ రంజల రాజేశ్వరిని 2 కోరికలు ఉండే. అది ఈ స్ఫూర్తి సభల ద్వారా అన్నను కలవడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. నాకు ఇక్కడ రాగానే మా స్నేహితుడు నేను ఇద్దరం వాడిని పికప్ చేసుకుని వచ్చే క్రమంలో కొంచెం ఆలస్యం అయిపోయింది అన్న. 12 లోపు అయిపోయింది, 11 లోపు అయిపోయింది. రాగానే నాకు 13 మండలాల గ్రామాల పేర్లు, మండలాలు రాసామని పని చెప్పడం జరిగింది. ఒక 2 మిగిలిపోయి ఉన్నాయి, రాస్తా. చాలా సంతోషంగా అనిపించింది మాకు. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. మాది పర్కాల మండలం, పర్కాల విలేజ్. నా పేరు దుడపాక పూసయ్య. బైరి నరేష్ గారి వీడియోలు మొత్తాన్ని నేను యూట్యూబ్ ద్వారా చూసి బాగా దగ్గరైన. గత నెల క్రితం కూడా పర్సనల్గా కలవాలని కలిసిండు. చాలా ఎదుర్కొని అప్పటి నుంచి నన్ను బాబాయ్ అని కూడా పిలవడం జరిగింది. అందుకు నేను చాలా సంతోషపడతాను. నేను 11 గంటల వరకు వచ్చాను. ఇక్కడికి వచ్చి కూర్చున్న ఒక బుక్ చేతిలో పెట్టింది. చూడు బాబాయ్ అంటే అదే చదువుకుంటూ కూర్చున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు మారం రాము, నెక్కొండ మండలం. నాకు అన్న వీడియో చూసి నేను అన్న నెంబర్ కోసం బాగా ప్రయత్నం చేస్తే మా ఫ్రెండ్ మిత్రుడు అబ్దుల్లా అని పీపీ ఆ నెంబర్ దొరకబట్టి అన్న కాల్ చేస్తే అన్న నాకు అప్పుడు హైదరాబాద్ మహాసభలో అవుతుంది, ఆ రోజే మీటింగ్ పెడుతున్న తమ్ముడు తప్పకుండా రావాలంటే హైదరాబాద్ వచ్చిన. ఇప్పుడు సెకండ్ టైం అన్న స్ఫూర్తితో నేను నడుతానికి ముందుంటా. నాకు చాలా నాకు అభిమాని. నా అన్న కోసం ఏదైనా చేస్తాను, సిద్ధంగా ఉంటా. జై భీమ్. జై భీమ్, జై ఇన్సాన్ అన్న. నా పేరు రాజు, మాది పర్కాల మండలం, వెంకటాపురం విలేజ్. నేను ప్రజెంట్ హన్మకొండ మండలం వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నేను పొద్దున 10 గంటలకు వచ్చాను ఇక్కడికి. రాగానే నాకు అన్న ఇంతకుముందు విజయవాడలో జరిగిన అది మ్యాజిక్ ప్రోగ్రామ్కు ఎవరెవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళని ఫాలోఅప్ చేయమన్నారు. నేను ఒక 30-40 మంది చేసిన. అందులో కొందరు వస్తానని చెప్పేసి అన్నారు, యాక్టివ్గా ఉంటానని చెప్పేసి. థ్యాంక్ యూ. నెక్కొండ, వరంగల్ డిస్టిక్. ఫస్ట్ టైం నేను ఈ మీటింగ్ అటెండ్ అయినాను. నరేష్ అన్న గారు నాకు బాగా ఇన్స్పిరేషన్. ఈ యొక్క ఫస్ట్ కుల నిర్మూలన సంఘం మీటింగ్కు రావడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకు అటెండ్ అవుతానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు అచ్యుత్ రాజ్. నేను పొద్దున్న నుంచి కెమెరాకి సంబంధించిన విషయాలు చూసుకున్నా. అట్లే ఇంట్లో కొన్ని సామాగ్రిని చదివి పెట్టడం జరిగింది, కొన్ని బుక్స్ తీసుకురావడం జరిగింది. అట్లనే మన ఇంతకుముందు జరిగిన సభలకు అన్నిటికి సంబంధించిన రికార్డ్స్ ఏవైతే రాసి పెట్టామో అవన్నీ తీసి చదివి మన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నెంబర్స్ కూడా షేర్ చేయడం జరిగింది. అలాగే నా ఫోన్లో రాసుకున్న కొన్ని నోట్ ప్యాడ్లో రాసుకున్న అవన్నీ కూడా తీసి మిగతా అన్న వాళ్ళకి కూడా షేర్ చేయడం జరిగింది. సో ప్రత్యేకంగా ఈ సభలకు వచ్చిన ఎంఎన్ఎస్ నాయకులందరికీ పేరు పేరున జైబీని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మిత్రులారా, నాకు రాత్రి 1:30-2 అయింది ఒక కార్యక్రమం ఫాలో అప్ చేయడానికి. కరెక్ట్గా చెప్పాలంటే నిన్న మా నాన్నగారి ఆపరేషన్ జరిగింది. ఆ వంకతో కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేయడం నాకు ఇష్టం లేక ఆ పని 1:30-2 గంటల వరకు పూర్తి చేశాను. ఉదయం 6 గంటల నుంచే మళ్ళీ పనులు చేసి ఫాలోఅప్లో ఉన్నాము. ఆ క్రమంలో రాగానే వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం, ఎవరికి కూడా ఖాళీగా ఉంచొద్దు, వాళ్ళు ఒంటరి అనే భయాన్ని పోగొట్టాలని, మా వెనకాల చాలామంది ఉన్నారనే ధైర్యాన్ని నింపడం కోసం 5,000 కార్యక్రమాలకు సంబంధించిన అనేక హాజరు పత్రాలు మేము ఎక్కడైతే హాజరైనామో అక్కడ పాల్గొన్న వాళ్ళ ఫోన్ నంబర్లు, మండలము, గ్రామము, ఏ ట్రైనింగ్ క్యాంపులు ఇచ్చినాం, మహాసభలు ఎప్పుడు జరిపినాం, ఎన్ని చోట్ల మ్యాజిక్ ట్రైనింగ్ ఇచ్చినాం, ఉపన్యాస ట్రైనింగ్ ఇచ్చినాం, లీడర్షిప్ ట్రైనింగ్ ఇచ్చినాం, ఇలా అనేక ట్రైనింగ్లు ఇచ్చినటువంటి విశేషాలన్నీ కాస్త చదవడము, రాయడము, ఫోన్ చేసే ఓపిక ఉన్న వాళ్ళకేమో ఆ లిస్టులు ఇచ్చి ఒక్కొక్కరితో 50-60 మందితో ఫోన్లు మాట్లాడిచ్చాము. దాంతో ఎదుటి వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకొని ఓహో ఇంతమంది మాలాంటి వాళ్ళు ఉన్నారా అనే కాన్ఫిడెన్స్ కొంతమందికి ఇచ్చాం.
కొంతమంది చదవడము రాయడము ఈజీగా ఉండే వాళ్ళకి రాసే పని అప్పగించాం, ఇంకొంతమందికి చక్కగా హాయిగా పుస్తకాలు చదివేటువంటి పని అప్పగించాం. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు 4 గంటల పాటు అందరం కలిసి పనిచేయడం ద్వారా దాదాపు ఒక 500 మంది నుంచి 700 మందికి ప్రత్యక్షంగా ఫోన్ చేసేటువంటి అవకాశం ఏర్పడింది. ఇదే 700 మందికి నేను ఫోన్ చేయాలంటే 7 రోజుల పని, కానీ ఒక 20 మంది కలిసి ఒక 7 రోజుల పనిని పూర్తి చేయడం జరిగింది. కాబట్టి 10 మంది కలిస్తే 4 కలిస్తే ఎంత సులువవుతుందో ఈ పనిని వాళ్ళందరికీ చూపించడం కోసమే ఈ పని చేశాం. రాగానే పరిచయ కార్యక్రమం పెడితే అందరు వచ్చిన తర్వాత పరిచయం చేయాలనే ఉద్దేశంతో అందరికీ పని అప్పగించి ఎవరు పని చెప్తే చేస్తారు, ఎవరు పని చేయకుండా మళ్ళీ ఫోన్లో దూరిపోతారు లేదా పక్కకు దిక్కులు చూస్తారు, ఎవరు కమిటెడ్గా వచ్చారు అనే అనేక రకాలుగా పరిశీలించడం జరిగింది. నిజంగా చాలా ఉన్నత ఆశయంతో అంకిత భావంతో ఇది నా సంఘం, ఈ సమాజం నాది, ఈ సమాజం కోసం నేను పనిచేయాలనేటువంటి వాళ్ళందరూ వచ్చారు. మరి ఒక 25 మందితో ఈ కార్యక్రమం ప్రారంభమై ముందుకు సాగడం చాలా సంతోషంగా ఉంది. నా లక్ష్యం 54 మంది. ఇప్పటికి కేవలం ఒక 48% మార్కులే వచ్చినట్టు, కనీసం 50 మార్కులు కూడా రాలేదు 100కి. మరి ఇలా 54 మంది వచ్చినందుకు కొంత నిరాశతోనే ఉన్నాము. ఇంకా వస్తారని ఆశిస్తూ, ఇది మొదటి 1-2 అడుగులే కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా అంకితభావం ఉన్న వాళ్ళందరూ వస్తారని, వచ్చిన వాళ్ళందరూ స్ఫూర్తిని పొంది నెక్స్ట్ టైం సమయానికి వస్తారని, అలాగే రాని వాళ్ళు ఈ వీడియోలు చూసి ఎస్ మేము కూడా భాగస్వాములు అవుతామని వాళ్ళ పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ, ఇప్పుడు భగత్ సింగ్ స్ఫూర్తి సభల్ని ప్రారంభం చేసి ఆల్రెడీ 4 గంటలు అవుతుంది. ఇప్పుడు భగత్ సింగ్ కి పూలు అర్పించి భగత్ సింగ్ గురించి మాట్లాడుకొని మనం ముందుకు సాగుదాం. అందరికి జై భీమ్, జై ఇన్సాన్. చందాపుక్కుడు, వసూలు చేసుడు, తలా ఇంత వేసుకున్నాడు, ఇదే అయిపోతుంది. మనం వేయాల్సింది జ్ఞానము, మనం వేయాల్సింది సమయం, మనం ఏర్పరచుకోవాల్సింది ఒక స్ఫూర్తిని, పనిని పంచుకునే ఒక బాధ్యత. ఇవన్నీ రోజు రోజుకు అడుగంటిపోయి రోజు రోజుకు మెకానికల్ గా స్టార్ట్ అయిపోతున్నాయి, యాంత్రికంగా తయారైపోతూ ఉన్నాం. పొద్దున టిఫిన్ కి అందరు రాలే కాబట్టి అందరు తలా కొంత గోధుమ రవ్వ అందరికి ఇంకో కొంచెం అయిపోయినాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, లేదా హాయ్ హలో అందరికీ నమస్తే, లేదా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఇట్లా అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ అని అందరినీ జై భీమ్ జై ఇన్సాన్ అని అనిపించి మనకు అలర్ట్ చేసుకునే పని ఒకటి. ముందుగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న డాష్ గారికి, ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలానా వారికి, అతిథులుగా విచ్చేసి వేదికపై ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి, మంచి మనుషులకి, మిత్రులకి, యువకులకి, బాలికలకి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, పత్రికా సోదరులకి, రక్షణ కోసం వచ్చిన పోలీస్ అధికారులకు మరియు అందరికీ సామాజిక ఉద్యమ వందనాలతో అని ప్రారంభించాలి. ఇక్కడికి విచ్చేసిన హన్మకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులకి, కార్యకర్తలకి, సభ్యులకి, చిన్నలకి, పెద్దలకి నా ధన్యవాదాలు పేరు పేరున. ఎందుకంటే ఇంత బిజీ టైంలో కూడా మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా నిన్న భగత్ సింగ్ కార్యక్రమం జరుపుకొని అందరూ తమ ఉనికిని చాటుకున్నారు, మేమున్నాము అనే ధైర్యాన్ని ఇచ్చారు. ఏ ప్రోగ్రాం అయినా చెప్పగానే అందరూ కలిసికట్టుగా చేసేందుకు ముందుకు వస్తున్నారని మాకు చాలా స్పష్టంగా తెలిసింది నిన్న. ఎక్కడికక్కడికి ఏ జిల్లాకి ఆ జిల్లా వాళ్ళందరూ అసలు ఒక చోట గ్యాదర్ అయ్యి చేయడం, మేము ఫస్ట్ పిలుపునివ్వగానే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో మాకు తెలియదు, కానీ ముందైతే ఒక ప్రయత్నంగా చేశాము. చాలా రెస్పాండ్ వచ్చింది. అంటే అందరూ ఒక గెట్ టుగెదర్ అవ్వడం ఒక మంచి ఫలితమే ఇస్తుంది. సో అలా నెక్స్ట్ రాబోయే ప్రోగ్రామ్స్ కూడా ఎలా కండక్ట్ చేసుకోవాలనేది ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలంటే ఆర్గనైజర్స్ కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, ఒక ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే ఇవన్నీ అనుభవాల కిందకి వస్తాయి. అందుకని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉంటేనే ఈ గ్యాదరింగ్ అనేది మనకు సాధ్యమవుతుంది. అది మండలాలు, జిల్లాలు, గ్రామాల్లో మొదలుకొని మన ఈ కమిటీలు ఇక్కడి వరకు వచ్చే స్ఫూర్తిగా తీసుకునేందుకు మీ అందరూ సహకరించిండ్రు. ఇప్పుడు రావడం అనేది చాలా ముఖ్య విషయం. చెప్పగానే ఒక 5 రోజుల్లో 3 రోజుల్లోనే అందరు గ్యాదర్ అయిపోతున్నారు. ఇది మంచి పరిణామం అనుకుంటున్నాను.
ఇంకా చాలామంది వస్తే బాగుండేది, కాకపోతే వాళ్ళ సమయాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు మీరు ఏం నేర్చుకుంటారు, తర్వాత మీరు వెళ్ళి ఏం చేయాలనేది కూడా మీరు ఒక ఎజెండాగా తీసుకొని వెళ్ళి అక్కడ చేసే కార్యక్రమాలకి మీరు దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అన్న చెప్పే మాటలు కానీ మీరు వెళ్ళాక మీ మండలంలో మీ జిల్లాల్లో నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏం చేయాలి, అందరినీ మనలాంటి భావజాలం ఉన్న వాళ్ళని ఎలా గ్యాదర్ చేయాలనే వాటికి మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇంత దూరం ప్రయాణించి వచ్చినందుకు చాలా సంతోషం. ఒక్కొక్కరికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై ఇన్సాన్, జై ఇన్సాన్. నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అనగానే నాకు వచ్చిన ఒకే ఒక చిన్న ఆలోచన. నా మిత్రుడు అయితా అనిల్ అని ఇప్పుడు ప్రెసెంట్ లాయర్ గా ఉంటాడు. మొన్న తను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా బుక్స్ చూశాను నేను. తను లాయర్ అన్న, నాకు చదువుకోవడానికి ఒక బుక్ ఇవ్వండి అన్న అని చెప్పేసి అన్నప్పుడు అన్న ఒక బుక్ ఇచ్చాడు. బుక్ పేరు గదర్. అందులో ఆ బుక్ చదువుతుంటే కేవలం 2 పేజీలు మాత్రమే ఉన్నాయి భగత్ సింగ్ గారి గురించి. ఆ 2 పేజీలు నన్ను చాలా ఆలోచింపజేసినాయి. భగత్ సింగ్ గారు 23 ఏళ్లకే ఉరి తీయబడ్డారు, కానీ ఆయన స్వాతంత్రం లేకపోతే ఆయన విప్లవ భావాలు కేవలం 9 సంవత్సరాల ఏజ్ లోనే పునికి పుచ్చుకున్నాడు. అతను 23 ఏళ్లకు చనిపోయాడు, 9 ఏళ్లకు పునికి పుచ్చుకున్నాడు. ఈ మధ్యలో ఉన్న వయసు మొత్తం విప్లవానికి అంకితం చేశాడు, తన జీవితాన్ని దేశానికి అంకితం చేశాడు. అసలు ఆ 9 ఏళ్ల వయసులో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కి అప్పుడున్న జనరేషన్ 9 ఏళ్ల వయసుకి ఏమర్థం అవుతుంది? కానీ తను పునికి పుచ్చుకున్నాడు. తనకి పునికి పుచ్చుకోవడానికి గల సంఘటన అంటే ఆయన ప్రత్యక్షంగా గురువు అని చెప్పలేదు, కానీ తనని గురువుగా స్వీకరించిన వ్యక్తి ఇంకొకరున్నారు, కర్తార్ సింగ్. భారత స్వాతంత్రోద్యమంలో ఒక ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి కర్తార్ సింగ్. కర్తార్ సింగ్ కూడా కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఉరి తీయబడ్డ వ్యక్తి. భగత్ సింగ్ గారి కంటే ముందు భగత్ సింగ్ గారి వయసు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు కర్తార్ సింగ్ గారి వయసు 19 సంవత్సరాలు. తను చెప్పిన మాటలు భగత్ సింగ్ గారిని అప్పుడే ఆ వయసులోనే, అంత చిన్న వయసులోనే ఆలోచింపజేసింది. నేను ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు. ఈ 2 విషయాలు, ఈ 2 పేజీలు చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, ఒక స్ఫూర్తి పొందాలంటే వయసు అవసరం లేదు, నడిపించే వ్యక్తి లేదా ఆలోచింపజేసే వ్యక్తి ఉండాలి. అందరికీ ఆలోచన రాకపోవచ్చు, కేవలం భగత్ సింగ్ గారు మాత్రమే ఎందుకు ప్రేరణ పొందారు. అలాంటి భావజాలము ఉండాలి, చెప్పేవాళ్ళు కూడా అవసరం. అందుకని చెప్పేసి నేను ఆ 2 పేజీలు చదివిన తర్వాత నేను ఇక్కడ అన్నగారు అనగానే నాకు ఆ 2 విషయాలు మీతో పంచుకోవాలనిపించింది. అందుకోసమే నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన. జై భీమ్, జై ఇన్సాన్. ఈరోజు భగత్ సింగ్ స్ఫూర్తి సభ పేరుతోటి 2 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తున్న మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు బైరి నరేష్ గారు మరియు జాతీయ సమన్వయకర్త గాండ్ల సుజేత గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వరంగల్ హన్మకొండ జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కమిటీలో అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, సభ్యులు మరియు ఇతర మూఢనమ్మకాల నిర్మూలన సంఘ కార్యకర్తలందరికీ నా మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమ వందనాలు. ఈరోజు భగత్ సింగ్ వర్ధంతి పురస్కరించుకొని మనం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో భగత్ సింగ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆయన తన 23 సంవత్సరాల జీవితంలోనే దేశం కోసం ప్రాణత్యాగం చేయడం మరియు అప్పుడున్న యువతకు ఆయన ఎంతో ప్రేరణ ఇచ్చాడు. అతన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ఆయన దారిలో ప్రయాణించి స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడారు. ఒకానొక దశలో స్వతంత్ర ఉద్యమం జరుగుతున్న కాలంలో మహాత్మా గాంధీ ఒక సైడ్ నుంచి ఉద్యమం చేస్తుంటే అతను అప్పటికే 50 సంవత్సరాల వృద్ధుడు. అప్పటికి ఆయనకు నాయకుడు, కొంత పేరు పరపతి ఉంది, దేశంలో మంచి గుర్తింపు పొంది ఉన్నాడు. అంత హోదాలో ఉన్న ఆయనకు ఆ గుర్తింపు పోల్చుకుంటే భగత్ సింగ్ అతని 20 సంవత్సరాల జీవితంలోనే ఒకానొక దశలో
మహాత్మా గాంధీ అంత ప్రఖ్యాతి చెందగలిగిండు. ఆయన భావజాలం, ఆయన ఆలోచనతో ఆయన చేసిన ఉద్యమం, అతను పాటించిన దేశభక్తి స్ఫూర్తితోటి. దీంట్లో ఆయనకు నేను విన్నాను, చదివాను. ఆయన గురించి ఏంటంటే, అతను చివరి దశలో పార్లమెంటు పైన బాంబు దాడి చేసినప్పుడు నువ్వు క్షమాపణ కోరుకుంటే నీకు ప్రాణభిక్ష పెడతామని, కానీ అతను చివరి దశలో కూడా ఆ ప్రాణభిక్ష నాకు అవసరం లేదు, నేను దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాడిని, నేను క్షమాభిక్ష కోరలేను అని. మహాత్మా గాంధీ లాంటి వారు కూడా అతన్ని రికమెండ్ చేస్తే అతనికి ఆ క్షమాభిక్ష పెట్టేవాళ్ళని. కానీ అతను దేనికి తల వంచగా నా ప్రాణం పోయినా పర్లేదు, నేను దేశం కోసం ప్రాణమిస్తున్నా అన్న కోణంలోనే ఆలోచించాడు. కానీ అంత గొప్ప వ్యక్తి అతను చనిపోయి స్ఫూర్తినిచ్చాడు అనుకున్నాం, కానీ అతను నిజంగానే ఆ ప్రాణ త్యాగాన్ని వదులుకొని క్షమాభిక్ష పొంది ఉండి బ్రతికుంటే ఇంకా ఎంతోమంది అతను లాంటి నాయకులను తయారు చేసేవాడు. అలాంటిది మనం కోల్పోయామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తాత్కాలికంగా దేశం కోసం త్యాగం చేసేదానికంటే అతను బతికుండి అలాంటి వాళ్ళని ఇంకా చాలా మంది తయారు చేసి ఉంటే ఇంకా గొప్పగా ఉండేది. అప్పుడు ఇంకా ఉద్యమం ఇంకా బలంగా ఉండేది, ఇంకా స్వాతంత్రం ముందు వచ్చేదని నేను భావిస్తున్నాను. ఇంకా భగత్ సింగ్ గురించి మనకు అతని జీవితం చాలా చిన్నగా ఉంది. అతను రాసిన కొన్ని గ్రంథాలు కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలిగినాయి, కానీ అతను ఇచ్చిన స్ఫూర్తి మాత్రం దేశం మొత్తం విస్తరించిపోయింది. చెప్పాలంటే మనం చేస్తున్న ప్రచారంలో భాగంగా అతను చేసిన త్యాగమే స్ఫూర్తి అనుకోవచ్చు. అతనికి ఉన్న ధైర్యమే మనకు అందరికీ ఆ వయసులో అతనికి ఉన్న ధైర్యమే అందరికీ స్ఫూర్తి ఇవ్వచ్చు. కాబట్టి భగత్ సింగ్ అనే వ్యక్తి ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక స్ఫూర్తి నొందే నాయకులను తయారు చేస్తుందంటే అతని భావజాలం, అతనికి ఉన్న దేవుని మీద లేని నమ్మకం, నాస్తిక భావజాలం కూడా అతన్ని అంత ధైర్యంగా ఉంచగలిగింది. దేవుడు అనే నమ్మకం వేరే ఏ దయ్యం అనే మూఢనమ్మకాలు ఉన్నా మనిషిలో ఆ ధైర్యం అనేది ఉండదు అనేది చాలా ముఖ్యమైనది. అంటే మానసికంగా ఆలోచిస్తే ఏంటంటే, అంటే ఇంత దేవుడు దయ్యం అనే నమ్మకాలతో చూస్తున్న సమాజంలో దేవుడు అనేది ఒక రకంగా మనిషి మానసికంగా ఉండే ధైర్యం మరియు దయ్యము అనేది మనసులో ఉన్న భయం, ఇవి రెండింటిని బేస్ చేసుకునే సైకాలజిస్టులు, మేధావులు ఇలాంటి దేవుడు అనే భావజాలం క్రియేట్ చేసి ఒక రకంగా వ్యాపారం చేస్తున్నారు. దయ్యం అనే భయం పేరుతోటి కూడా ఒక రకంగా వ్యాపారం చేస్తున్నారు అనేది నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి మనం కూడా మంచి ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టారు మనకు అన్న. దీంట్లో ఉండి మన భావజాలం కాపాడుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘంను ఉపయోగించుకొని మనలాంటి వాళ్ళను కలుస్తూ మన ఆలోచన ముందుకు పంచుతూ సమాజానికి అందరికీ మనం మూఢనమ్మకాలు లేని సమాజం, సైంటిఫిక్ సొసైటీని క్రియేట్ చేస్తూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు, సమన్వయకర్తలు మరియు వరంగల్ హన్మకొండ నాయకులకు ధన్యవాదాలు. తర్వాత 4వ సంవత్సరంలో ఇంట్లో వాళ్ళ పిన్ని గారు బాధపడుతున్న క్రమంలో అతను వెళ్ళి ఆ బాధను చూసి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని అడిగితే అతను చెప్తుంది అతనికి ఈ జరుగుతున్న బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న ఈ యొక్క దాని హింసని అతనికి వివరించే ప్రయత్నం చేస్తే, పిన్ని నువ్వేం బాధపడకు, నేను పెద్దగైన తర్వాత ప్రతి ఒక్క బ్రిటిష్ వారిని ముక్కలు ముక్కలుగా నరికి చంపేసి మన స్వతంత్రాన్ని తీసుకుందాం అని చెప్పి తన 4వ ఏటని చెప్పడం జరుగుతుంది. అలాంటి అతను చిన్న వయసులోనే తన విప్లవాన్ని తన వంట అతనికి పట్టించుకొని స్వతంత్రం కోసం అతను లాస్ట్ తుది శ్వాస వరకు కూడా పోరాటం చేస్తాడు. 1919 జలియన్ వాలా దురంతం ఒకటి మన అందరికీ తెలుసు. అమృత్సర్ అనే వాళ్ళు పుణ్యస్థ క్షేత్రంగా భావించినటువంటి ఒక ప్రదేశంలో కొంతమంది 100 మంది మన భారతీయులని బ్రిటిష్ జనరల్ డయ్యర్ అనే వ్యక్తి నిరంకుశంగా వాళ్ళని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తాడు. అక్కడ చంపేసినప్పుడు మన యొక్క దేశ ప్రజల యొక్క రక్తం మొత్తం ఏరులే పారుతా ఉంటది ఆ మైదానంలో. అది మొత్తం రక్తం యొక్క ముద్దలుగా అక్కడ కనిపిస్తా ఉంటాయి. తెల్లారి భగత్ సింగ్ అక్కడికి వెళ్లి అక్కడ ఎర్రని మట్టి ముద్దని తీసుకొని వచ్చి ఇంట్లో ఒక గాజు పాత్రలో పెట్టుకొని ప్రతిరోజు శపథం చేసేవాడంట. ఏమనంటే
నేను బతికున్నంత కాలం దీనికైతే ఎవరైతే బాధ్యులైతా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా తిరిగి పంపించే ప్రయత్నం చేస్తా ఉంటా. దానికి నేను దేనికైనా సిద్ధమవుతా అని చెప్పేసి అతను 12 సంవత్సరాలు ఉన్న వయసులోనే అతను ఈ నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత అట్లా అతను చేస్తూ వెళ్తా ఉంటే ఒక పార్లమెంటు బాంబు దాడిలో అతన్ని నిర్దోషిగా తీసుకెళ్లి జైల్లో పెట్టినప్పుడు అతను 63 రోజులు నిరాహార దీక్ష ఉంటాడు. ఎందుకుంటాడంటే బయట ఉన్నప్పుడేమో స్వతంత్రం కోసం పోరాడిండు, లోపలికి జైలు జీవితంలో అయినా అతను ఏం చేసిండంటే అక్కడ ఉన్న ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి, ఖైదీలకు హక్కులని కాపాడే ఒక ఉద్యమం చేపడతాడు. 63 రోజులు అతను జైల్లో కూడా నిరాహార దీక్ష చేసి చివరిగా బ్రిటిష్ వాళ్ళని దానికి తల వంచి వాళ్ళు అంగీకరించేంత వరకు కూడా తన ఉద్యమం జైల్లో కూడా కొనసాగిస్తాడు. అదొక స్ఫూర్తి మనం తీసుకోవచ్చు. అదేవిధంగా అతను జైలు జీవితంలో ఉన్నప్పుడు నేనెందుకు నాస్తికునయ్యాననే ఒక రచనని కూడా అతను చాలా చక్కగా వివరిస్తాడు. చాలా చిన్న పుస్తకం అది, వీలైతే అది కూడా మనం అందరం చదివితే ఇంకా మనకు అదొక స్ఫూర్తినిస్తుంది. ఆ పుస్తకాన్ని కూడా ఆ రచనను కూడా అతను జైలు జీవితంలోనే రచించాడు. అతను 31 సంవత్సరంలో మార్చి 28, 1931లో రాజ్గురు, అదేవిధంగా సుఖ్దేవ్, భగత్ సింగ్ ముగ్గురిని బ్రిటిష్ ప్రభుత్వం ఉరి తీయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత తన తోటి ఖైదీని అతను ఒక మాట అంటారు, ఇప్పటికైనా నువ్వు నమ్ముకున్న నీ దేవుణ్ణి ఒక్కసారి ప్రార్థించుకో, నీకేదైనా ఉరి వేసే క్రమం ఏదైతే ఉందో దాంట్లో నుండి నువ్వు తప్పించుకునే అవకాశం ఉంటుందేమో అని చెప్తే అతను ఒకటే మాట అంటాడు, నేను నా ప్రాణాన్ని నా స్వతంత్ర దేశం నా దేశానికి స్వతంత్రం రావడం కోసం నేను అర్పిస్తా ఉన్నాను. లేని దేవుణ్ణి నేను బానిసగా ఒక మతాన్ని నమ్మే ఒక ఛాందసవాదిగా నేను ఏ విధంగా కూడా నేను ప్రార్థన అనేది చేయను అని చెప్పేసి తను ఉరితాడిని ముద్దాడే ముందుకెళ్తాడు తప్ప తన ఏదైతే అనుకున్న సిద్ధాంతం ఏదైతే ఉందో తన తుది శ్వాస వరకు కూడా ఆ సిద్ధాంతం మీద నిలబడి అతను ఉరికమ్మని కూడా చిరునవ్వుతో ముద్దాడిన ఒక గొప్ప మహనీయుడు భగత్ సింగ్. అతన్ని మనం చూసి చాలా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో ఎవరి స్వార్థం కోసం, ఎవరి కుటుంబం కోసం, ఎవరి వ్యక్తిగత జీవితం కోసం వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు తప్ప అతనికి ఏం అవసరం? అతను 23 సంవత్సరాలకి ఉరికమ్మని ఎక్కాల్సిన అవసరం అతనికి ఏముంది? అతను దేనికోసం పోరాడాడు? అతను బతకలేడా? అతని పని అతను చేసుకుంటూ అతను కూడా బతకచ్చు కదా. అతన్ని ఒక జీవితం ఎందుకు అంకితం చేయాల్సిన అవసరం ఉంది? అతను దేనికోసం చేసిండని ఒక చిన్న మనం ఆలోచన కనుక మనకు వస్తే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. అదేవిధంగా మన సమాజాన్ని చైతన్యం చేయడం కోసం, ఈ అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించడం కోసం మనవంతు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా మనం అలాంటి అవకాశాన్ని మనం తీసుకోవాలి. యువతని చైతన్యం చేసి ఇలాంటి అంధకారాన్ని మన సమాజం నుండి వెలివేస్తూ మనమంతా కూడా దానికి ముందుండి నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన దేశంలో పట్టిన ఎంఎన్ఎస్ సభ్యులు ఇంకా పెరగాలని, ఇంకా రాని వ్యక్తులకు కూడా ఎంఎన్ఎస్ సభ్యులకు కూడా నమస్కరించి ఈరోజు ఇక్కడ జరుపుకున్నటువంటి భగత్ సింగ్ స్ఫూర్తి యాత్ర ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన పెద్దల ద్వారా అసలు వాస్తవంగా భగత్ సింగ్ గురించి నాకు కూడా ఎక్కువ ఏం తెలియదు. ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ మనం ప్రిపేర్ అయ్యేవారు కానీ మాట్లాడతారు, ప్రిపేర్ కాకుండానే మనం ఈ కొద్దిమంది వక్తలు మాట్లాడిన మాటల ద్వారా భగత్ సింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది. భగత్ సింగ్ ఏమో కానీ ఇక్కడ అభినవ భగత్ సింగ్ అని అంటే మన బైరి నరేష్ గారని 100% చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో ఎక్కడ చూడండి ఒక 99% దేవుడు, మూఢనమ్మకాలు అనేది ఘోరంగా పెరిగిపోయింది. ఇప్పుడు మన సమాజంలో మనం చూస్తున్న సమాజంలో కూడా అక్కడ ప్రజలను ఎదుర్కొని ఎవరైనా ఏమనుకోని అని చెప్పి ఈయన స్పీచెస్ ద్వారా కానీ, ఈయన లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ ప్రజలు ఎంత మంది ఎదురొచ్చినా, 1 లక్షల మంది సైన్యం వచ్చినా కానీ నేను ఒక్కనే అని చెప్పి జైలుకు కూడా భయపడకుండా, జైల్లో పోయి శిక్ష అనుభవించి కూడా భయపడకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ ఇటువంటి ప్రోగ్రాములు పెట్టుకుంటూ ఇంతమందిని రప్పించుకుంటూ ఫ్రీ సర్వీస్ గా మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఎవరో డబ్బులు ఇవ్వలేదు, ఏదో లేదు, ఫ్రీగా ఇంతమందికి భోజనాలు సౌకర్యాలు ఏర్పరుస్తూ మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా సభలను నిర్వహిస్తూ ఇంత మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రజల లోపల మూఢనమ్మకాలను అనేటివి పోగొట్టుకుంటూ ఈ ఎంఎన్ఎస్ అనే సంస్థ ద్వారా చాలా మందికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి నరేష్ అన్న గారికి ఈ సందర్భంగా అభినందనలు.
ఈ సభ అలాగే ఈ యొక్క స్ఫూర్తిని ఇంకా డెవలప్ చేయాలనుకుంటూ సెలవు తీసుకుంటాం. భగత్ సింగ్ గారి కోసం నాకు ఎక్కువ తెలియదు. ఇప్పుడు నాకు కనబడే భగత్ సింగ్ అంటూ మా బై నరసింహ గారే అని నేను మనస్ఫూర్తిగా ఉంటుంది. అది నేను నాకు ఉన్నది అది కాపీ కట్ చేసి దాదాపుగా నాకు చేయాలనేది నాకు చిన్నప్పటి నుంచి అందులో నరసింహ గారు ఏంటంటే ఆ కొద్ది గొప్ప ఉన్నాయి మొత్తం పోయింది. నేను ఖచ్చితంగా ఎక్కడికి నిలబడగలుగుతా. లేడు దేవుడు లేడు దయ్యం లేదు. ఎందుకంటే ఇంతమంది లోపల స్ఫూర్తి నింపినోడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నింపినోడు ఇంత కష్టాలు పడుకున్నాడు. నేను ఊహించడానికి ఇంత పెద్ద మేధాన్ని ఇంత లైవ్ లో దగ్గర చూస్తాను నా జన్మలు అనుకోదు. మీ అందరూ చూసుకుంటే తనకు ఎంతో సైన్యాలు ఎదురువాటిన కొట్లాడిన మునగడలేడా అని అనిపిస్తుంది ఇన్ని రోజులు. ఇప్పుడు అంత పెద్ద మేధాని దగ్గర చూస్తానని నా అదృష్టంగా భావిస్తున్నాను. మూఢనమ్మకాలని నిర్మూలిద్దాం, కులమతం మూఢ విశ్వాసాలని వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. దేవుడు దయ్యము మంత్రాలు తంత్రాలు, దేవుడు దయ్యము నమ్మొద్దు మూఢనమ్మకాలని. ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. మిత్రులారా, ఈ రోజు భగత్ సింగ్ స్ఫూర్తి సభల్ని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నాం. మొదటి రోజు మొదటి సెషన్లో 30 మంది క్రియాశీలక సభ్యులు నాయకులు పాల్గొని వివిధ బాధ్యతల్ని తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో భగత్ సింగ్ గారి వర్ధంతిని నిర్వహించుకోవడం ద్వారా ఈరోజు మొదటి సెషన్ని ముగిస్తున్నాము. తర్వాత సెషన్లో బాధ్యతలు, వాళ్ళ హోదాలు, కర్తవ్యాలు ఏమిటి, అలాగే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం యొక్క ఆశయాలేంటి, నియమ నిబంధనలు ఏంటి అనే అంశాలపైన సమగ్రమైన శిక్షణ కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజు మొదటి సెషన్ అర్థవంతంగా సాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వరంగల్ హన్మకొండలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఫోటోలో కనిపించే వీరందరి సమన్వయంతో ముందుకు సాగాలని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై ఇన్సాన్, జోహార్ భగత్ సింగ్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. విప్లవం విప్లవం. దేవుడు దయ్యము, దేవుడు దయ్యము. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం. జై బోలో స్వతంత్ర భారత్ కి, జై బోలో స్వతంత్ర భారత్ కి. జోహార్ అమరులకి, జోహార్ స్వతంత్ర అమర వీరులకి, జోహార్ గదర్ వీరులకి, జోహార్ అమర సైంటిస్టులకి, జోహార్ చార్వాక లోకాయుతులకి. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచనల్ని. జై భీమ్, జై ఇన్సాన్. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం భగత్ సింగ్ స్ఫూర్తి సభలో భాగంగా ఈరోజు కేంద్ర కార్యాలయం బైరి నరేష్ అన్నగారి నివాస గృహంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్ఫూర్తి సభలో భాగంగా ఈరోజు హన్మకొండ జిల్లా కమిటీని విస్తరించడం జరిగింది. ఈ జిల్లా కమిటీకి నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు. నా పేరు సింగరపు రాజ్ కుమార్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిని. జై ఇన్సాన్, జిందాబాద్. ఇదే కామెడీ, ఇదే కామెడీ. అటు కూర్చుంటాం, మేము ఇటు కూర్చుంటాం. కొంచెం కెమెరా కూడా పెట్టుకునే అవసరం అయితే మీరు అడిగేటి, మీరు చెప్పేటి అన్ని రికార్డ్ చేద్దాం వద్దనుకునే యాప్ వేసుకున్నాం.
మంచిగా మాట్లాడుకుందాం, మనం అంతా ఒక ఫ్యామిలీగా ఫీల్ అయిపోవాలి. ఇది అది నా ఇల్లు కాదు, మనందరి ఇల్లు. అక్కడ ఈ పోల్ కనిపిస్తుందా, ఈ పోల్ నో లిమిట్స్ అండ్ కండిషన్.